హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఫర్ యూ. నేను మీ వసంత. మనం ఎంతో టేస్టీ అయిన వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. వెయిట్ చేసి కాచుకోవాలండి. ఆ 1/2 లీటర్ మిల్క్ వచ్చేసి 1/4 అయ్యేంత వరకు అవి కాగబెడుతూనే ఉండాలి. సో మెయిన్ వైల్ పాలు కాగేలోపు మనం ఒక చిన్న బౌల్లో వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం, కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ది తీసుకోవాలి. బేసిక్గా మనకి ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది, బట్ ఇది వెనీలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనీలా ఫ్లేవర్ ఉండేలా తీసుకోవడం బెస్ట్. ఈ వెనీలా కస్టర్డ్ పౌడర్లో కొంచెం వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం అని యాడ్ చేస్తున్నానండి, ఫ్యూ డ్రాప్స్. ఇప్పుడు చూసారు కదా, మిల్క్ 1/4 అయిపోయింది అండ్ సైడ్స్ కూడా ఇలా ఫామ్ అవుతుంది. అంతవరకు కంటిన్యూస్గా స్టిచ్. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేయాలండి. ఇది కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, అదర్వైజ్ ఇది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇఫ్ యూ లైక్ యూ కెన్ యాడ్ ఇట్. నేను మాత్రం బాదం ఫ్లేక్స్ యాడ్ చేశానండి. అండ్ దెన్ ఈ మొత్తం స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, 2 అవర్స్ రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఇలా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇంకొక సపరేట్ బౌల్లోకి 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ అలాంగ్ విత్ డేట్ సిరప్ వేసాను. ఎంతో టేస్టీ అయిన వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అండి, అలాంగ్ విత్ డేట్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ everyone. Hope you like this custard vanilla ice cream. Please subscribe, share, like and comment.